గురువులందరికీ నా పాదాభివందనాలు. నేను క్లాస్కి రావడం రెండోసారి. ఫస్ట్ సారి ఆగస్టులో వచ్చినాను, హైదరాబాద్కి వెళ్ళాను. అప్పుడు 15 రోజులకే నేను 15 లక్షలు ఇచ్చినారు నాకు లోన్. ఆ రోజు కూడా నేను చెప్పినాను గురుగారు నాది మిషన్ టైలరింగ్ అని, కానీ ఇప్పుడు నా బిజినెస్ చాలా బాగా పెరిగింది. మొన్న గురువారం రోజు గురుగారు పొద్దున్న లేచి నేను నమాజ్ చేసుకొని పర్మిషన్ చేసుకున్నాను. మిర్రర్ వర్క్ చేసినాక కూర్చొని ధ్యానం చేస్తుంటే పడుకోమనింది గురుగారు. నాకు మైండ్ పడుకున్నాను గురుగారు. నేను పడుకున్న వెంటనే ఏమైందంటే గురుగారు ఒక 4 ఎకరాల పెద్ద తోట తీసుకొని ఆ పెద్ద కాలేజీ కట్టించినారు. కట్టించి దాంట్లో 101 క్లాసులు ఉన్నాయి గురుగారు, రూమ్లు ఉన్నాయి, 101 రూమ్లు ఉన్నాయి. నేను వెళ్ళింటే ఆసియాబాను నీకు ఎగ్జామ్ పెట్టినాను నేను, తొందర రమ్మని చెప్పినారు. పోయి అమ్మకాడ పోయి పేపర్ పెన్ తెచ్చుకో అంటే పేపర్ పెన్ను తెచ్చుకొని ఎగ్జామ్ రాస్తున్నాను గురుగారు. ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో సారే ఉన్నారు, వైట్ షర్టు బ్లాక్ ప్యాంటు, మొత్తం పిల్లలే. అంతా 101 రూమ్ తిరిగినాను గురుగారు నేను. అన్నిట్లో మీ సారే ఉన్నారు, సేమ్ ఇదే వాచ్ ఇదే ఇంకా దండి చూసినాను గురుగారు. అప్పుడు మొన్న నేను లేచేసరికి 6:30 అయింది. అంతవరకు నాకు కళనే ఉంది గురుగారు, అంత డ్రీమ్లోనే ఉన్నాను గురుగారు. ఆ రోజు సాయంత్రమే నాకు 1,00,000 రూపాయలు వచ్చినాయి. మళ్ళా శుక్రవారం రోజు అట్లనే గురుగారు నమాజ్ చేసుకున్న సరికి మళ్ళీ పడుకోమంటుంది నా మైండ్. మళ్ళీ పడుకున్నాను. పడుకుంటేనే అమ్మ వచ్చి నాకు ఈ చేతిలో కడియం వేసింది గురుగారు. నాకైతే నా క్లాస్ చాలా బాగుంది, నాకు చాలా బాగా జరుగుతుంది గురుగారు. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయ్యింది. నాకు చాలా బాగుంది గురుగారు, క్లాస్ చాలా బాగుంది. మళ్ళా నేను క్లాస్కి వస్తాను. నాకు ఇంకా చాలా జరిగినాయి, చిన్నవి అయితే ఇంకా చెప్పే పనే లేదు. నాకు ప్రతిరోజు జరుగుతాయి చిన్నవి. పత్తికొండలోన 25 మిషన్ల వరకు ఉన్నాయి గురుగారు, రెడీమేడ్ ఇది కంప్యూటర్ వర్కులువి. కానీ ఆసియా బానుదంటే చాలా ఇంకా ఒక రేంజ్లో జరుగుతుంది. క్లాస్ చాలా బాగుంది. గురుగారికి ధన్యవాదములు. ఇక్కడ వచ్చిన కోటీశ్వర్లకి ధనవంతులకి నా కృతజ్ఞతలు. గురువు గారికి కృతజ్ఞతలు, ప్రాధాన్యవందనాలు. నాకు 10 రోజుల కింద కొత్త బైక్ కావాలని 5x55 టెక్నిక్ రాసినాను. ఒకటే రోజు రాసినాను, మళ్ళీ రోజే బండి తీసుకొచ్చింది. నాకు తెల్లారే 10 గంటల వరకు నాతో ₹1 డబ్బు కూడా లేకుండే. సాయంత్రం వరకు బైక్ తీసుకొని వచ్చిన, డబ్బులు వచ్చినాయి. ఏదో రకంగా నాకు డబ్బు వచ్చింది, బైక్ తీసుకొని వచ్చిన. ఎవరైనా కానీ ఎక్కడ కూడా తప్పులు మాట్లాడవద్దు, అది మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తుంది కంపల్సరీ. ఎందుకంటే నేను ఇంతవరకు మా తమ్ముని గురించే కొంచెం బ్యాడ్గా మాట్లాడింటి, అది ఈరోజే మళ్ళీ నాకు రిపీట్ అయింది. అది మీరు కూడా దయచేసి ఎవరు మాట్లాడద్దు. ఇంకా చిన్న విషయాలు అంటే చాలా మంచిగా జరిగినాయి అన్నీ. అందరికీ కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. క్లాస్ చాలా సూపర్గా ఉంది, ఇంత మంచిగా అద్భుతంగా ఎవరు చెప్పరు. మీరందరూ ఖచ్చితంగా పాటిస్తే అందరూ కోటీశ్వర్లు అవుతారు. అందుకు థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. కోటీశ్వర్లకి, అదృష్టవంతులకి, ఆయుష్మంతులకు కృతజ్ఞతలు జరుపుకుంటున్నా. విశ్వమణి బాబు గురువు గారి పాదాభివందనాలు. నేను ఎన్నో చేశాను, సార్ చెప్పినట్టు ఓంకారంలో చూసి చాలా చేశాను. చదివి మంత్రాలు కంఠస్థం అయిపోయినాయి. అసలు కనకదార స్తోత్రం సార్ పూర్తి కంఠస్థం అనమాట, అంత కంఠస్థం అయిపోయింది. కానీ నాకేమో చాలా మేలు జరిగింది. ఇంతకుముందు వేరే గురువు వీడియోస్ చూస్తూ ఉండే దాన్ని సార్ నేను ఇక్కడ ఆ సెల్లో చూసేటప్పుడు చాలా కనెక్ట్ అయినాను ఇస్మానికి. మధ్యలో ఎందుకో ఆపేసినాను. మళ్ళీ ఆపేసిన తర్వాత మళ్ళీ మా అమ్మ గుర్తు చేసింది, ఇసోమని బాబు అంటే ఎవరో బాగా చెప్తున్నారు అని. అమ్మ నేను చూశాను మా ఇవన్నీ, కానీ ఈ వీడియోలు అయితే చూడలేదు అని చెప్పిన. మా అమ్మ అయితే సార్ ఎప్పుడు ఎస్ అంటాను,
ఎస్ ఎస్ అంటూ ఉంటుంది. చాలా ఆరోగ్యం అయిపోయింది సార్ మా అమ్మకు. మా పిల్లలు కూడా చాలా కనెక్ట్ అయిపోయినారు. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్కు ఒకసారి కారు కొనాలని పోయినాడు సార్. మాకు ఆల్రెడీ ఒక కారు ఉంది, ఇతివోస్ ఉంది. ఇన్నోవా కొనికి పోయినాడు. నా మనసులో ఏముంది, ఆ కారు మంది కదా, నాకు ఎప్పటి నుంచో కోరిక అనమాట, ఇన్నోవాలో తిరగాలని. అక్కడ పోయి నాకేమైంది, నేను అనుకున్నా కదా, అడిగి పోయి రే కారు నేనే తీసుకుంటున్నాను ఫోన్ చేసినాడు. నాకు తెలుసులే నువ్వు తీసుకుంటావు, నాకు తెలిసిపోయింది. కారు వచ్చేసింది, ఇంటికి వచ్చేసింది. వచ్చింది, ఇంటికాడికి వచ్చి ఫోన్ చేసినాడు. కారు మా ఇంటి దగ్గర ప్లేస్ లేదు, పక్కన పెడతాము, వచ్చి కారు చూసిరావు సార్ అన్నాడు. పోయి చూసిన, బాగా నచ్చేసింది మా పిల్లలకు నాకు. ఓకే తీసేసుకో అని చెప్పిన, తీసేసుకున్నాము. ఇంకా మాది అయిపోయింది. ఎక్కువ టూర్లకు పోతా ఉంటాం సార్ మేము. మీ వీడియోలు చూసినాక ఎక్కువ పోతాం టూర్లకి, పండగలకి. మొన్న సంక్రాంతి పండుగ రీసెంట్గా రామేశ్వరం, మధురై పోయినాము. అక్కడ ఇంతకుముందు ఎప్పుడన్నా వెళ్తే రూములు దొరకాలంటే కొద్దిగా కష్టం అనమాట. అంతమందికి రూమ్ ఏమో 2 తీసుకోవాలా అట్లా అనేవాళ్ళు. మొన్న ఈ మిరాకిల్ సార్ కుంభకోణంకి వచ్చినాము. అక్కడంతా తిరిగి అర్ధరాత్రి అట్లా ఊరికే ఆ రూమ్ ఇస్తారేమో అని అడిగినాము. వాళ్ళు వచ్చేసి అన్నదమ్ముడు వచ్చినారు. ఇంట్లో బంధువులు పోయి మనం లేపితే వాకిలు తీస్తారు కదా, అలా తీసినారు. వాళ్ళు తీసి రండి రూమ్ ఇస్తాం మీకు అన్నారు. అది తక్కువ అమౌంట్, 1300. ఎట్లుందంటే మన ఇంటికంటే పెద్దగా ఉంది అది. మా పిల్లలైతే వావ్ అంటున్నారు. బెడ్షీట్లు అన్ని సాపలు అన్నీ పరిచి పెట్టినారు సార్ అక్కడ. అసలు మా సొంతం ఇంట్లోకి పోయినట్టు ఫీల్ అయిపోయినాం. మొన్న రీసెంట్గా పండగ పోయి వచ్చిన తర్వాత మా కొడుకు మా ఊర్లో ఏరుంది సార్, అక్కడే స్నానానికి అని పోయినాడు. సెల్లు పోగొట్టుకున్నాడు. సెల్ అంటే పని చేయలేదు. రిపేర్కి ఎత్తుకొని పోతే 3000 అవుతుంది అన్నారు. సరేలేని వాడు పెట్టేసి కాలేజీకి వెళ్ళిపోయినాడు. మా కూతురు ఏం చేసింది, సెల్లును సోఫా మీద పెట్టేసి నువ్వు పని చేస్తున్నావు అని చెప్తానే ఉంది దానికి. సెల్లుకు సార్ నువ్వు నన్ను ఇబ్బంది పెట్టద్దు, నేను నిన్ను ఇబ్బంది పెట్టను. ఆ సెల్లు నాకు ఆ పాప వీడియోలు ఎత్తుకుంటుంది రోజు. నువ్వు లేకపోతే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నా బెస్ట్ ఫ్రెండ్ అంటుంది. ఏ రిపేర్ లేకుండా నా సెల్లు పని చేసింది, ఆన్ అయిపోయింది. అది చాలా బాగా పనిచేస్తుంది సార్ సెల్. అది ఇట్లా మిరాకిల్స్ అని చాలా బాగా జరిగినాయి సార్ మాకు. ఇప్పుడు ఇక్కడ క్లాస్కి వచ్చినాక ఈరోజు చాలా బాగా క్లాస్ చెప్పారు మీరు. ఫస్ట్ టైం సార్ మేము రావడం క్లాస్కి. ఈ క్లాస్కు తొడకొచ్చినందుకు ఫస్ట్ మా భర్తకు పాదాభివందనాలు చేసుకుంటున్నా. అడుగుతానే వచ్చేసినాడు. ఇంతసేపు ఎక్కడ కూర్చోడు సార్, కూర్చున్నాడు. ఫుడ్ బాగా పెట్టారు. మీరు క్లాస్ వచ్చేసి సార్ భలే చెప్తున్నారు సార్, పాయింట్ టు పాయింట్. ఎక్కడన్నా మిస్ అవుతుందేమో పాయింట్ దగ్గర అంటే లేదు సార్. ఎక్కడ స్టాప్ చేస్తున్నారో అక్కడే మొదలు పెడుతున్నారు. మళ్ళీ మీకు ఫోన్ వచ్చినా ఎవరితో మాట్లాడినా మళ్ళీ కరెక్ట్ మొదలు పెడుతున్నారు. నాకు చాలా బాగా నచ్చింది సార్. ఇంకా మేము ఈ సంవత్సరం వచ్చి నేను చాలా హోప్ పెట్టుకున్నాను. 10 కోట్ల వరకు సంపాదించాలనుకుంటున్నా సార్. అది వస్తానే పెద్ద ఇల్లా కట్టాలా సార్. నేను ఎవరు వచ్చినా మీది బాడిగిల్లా సొంతం ఇల్లా అంటున్నారు. నేను చెప్పినాను నెక్స్ట్ ఇయర్ మాది పెద్ద ఇల్లు కట్టబోతున్నానని. మమ్మల్ని ఖచ్చితంగా పిలుస్తాను, ఫస్ట్ నిన్నే పిలుస్తానని చెప్తున్నా. ఎవరు వచ్చి అడిగినా కూడా అంత బాగా కడతాను సార్ ఇల్లు. మా ఇంటికి మీరు కూడా ఓపెనింగ్కి రావాలా సార్. థ్యాంక్ యూ సార్, అందరికీ చాలా థ్యాంక్ యూ. నమస్తే, మా గురుగారికి నమస్కారం. వాస్తవంగా చెప్పాలంటే ఈ క్లాస్ నాకు తెలియదు సార్. ఇది మా మిసెస్ గారు ప్రయోగంతో రావడం ఇంటికి. వాస్తవంగా తను చెప్పడమే వాస్తవం తెలియదు అసలు ఈ సబ్జెక్టు దీనికి ఉంది, దీని మీద పట్టుంది. ఎందుకంటే తనకి చాలా జరిగాయి అనమాట. గోల్డ్ కావాలనుకునేది చెప్పలే. ఈ యూట్యూబ్ చూస్తూ తను ఏదో ఇన్స్పిరేషన్ నాకు చెప్తూ వచ్చింది, నాకు కావాలంటే దేవుడు నాకు ఇంకోరమ్మ డబ్బు ఇచ్చారు, తనకు తీపిచ్చేసాను. కానీ అది కరెక్ట్ అయింది, అంటే మా మేడ కరెక్ట్ అయింది కాబట్టి ఇది వర్క్ జరిగింది. కొన్ని వీటికి వచ్చిన తర్వాత నమ్మాల్సి వస్తుంది, నిజమా ఇదని. వాస్తవం నమ్మండి అది లేదు సార్, జరుగుతుంది అనేది నాకు తెలియదు. ఇప్పుడు కొంచెం క్లాస్ ఉండడం వల్ల కొంచెం డౌట్ వస్తుంది, అంటే జరుగుతుంది అదే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పారు సార్, ఇబ్బంది లేకుండా నెక్స్ట్ కంటిన్యూ అవుతాను సార్తో ఖచ్చితంగా. మీతో కనెక్ట్ అవుతాం సార్, విషయం కాదు, ఫస్ట్ మీతో కనెక్ట్ అవుతాను మేము. ఓకే, థ్యాంక్ యూ సార్. నా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. విశ్వం మణిబాబు సార్ గారికి పాదాభివందనాలు.
సార్ ఈ సబ్జెక్టు నాకు ఫస్ట్ తెలియదు. మా అక్క వల్ల నాకు ఈ సబ్జెక్ట్ గురించి తెలిసింది. 10 రూపాయలు దానం చేస్తే మళ్ళీ మనకు 10 ఇంతలు వస్తాయని నాకు తెలియజేసింది. నేను అరుణాచలం టెంపుల్కి వెళ్ళి అక్కడ దానం చేసింటే నాకు తెలియకోకుండా నాకు డబ్బులు అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని వచ్చినాయి, చిన్న చిన్న అమౌంట్లు. క్లాస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సార్. ఇంకా మీదట మళ్ళీ కంటిన్యూ అవుతామని అనుకుంటున్నాను సార్. గారు విశ్వమణి గారి పాదపద్మములకు నా హృదయపూర్వక అభినందనలు. అలాగే ఇక్కడికి చేసినటువంటి అందరికీ కూడా కోటీశ్వరులకు, ధనవంతులకు, లక్ష్మీ దేవతలకు కూడా అందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ విశ్వమణి బాబు గారిది నేను ఒక 2 నెలల నుంచి చూస్తున్నా తెలుగులో. అంతకుముందు కూడా వేరే వాళ్ళది చూశాను కానీ అంతగా కాదు, కానీ ఈయన కంటిన్యూగా చూసినప్పుడల్లా నాకు, నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా రాత్రి పడుకునేటప్పుడు కానీ పగులు కానీ వినడమే, ఇటు చూడడమే. సరే ఏమి ఈయన సమాజంలో ఇంతమందికి సేవ చేస్తున్నాడు, డబ్బు పక్కన పెడదాము, ఎంతోమందికి చైతన్యం చేస్తున్నాడు, వాళ్ళలో ఉన్నటువంటి బాధలు భయాలు పోగొడుతున్నాడు. నాకు హృదయంలో దక్కినది. నేను ఈయనకు నాకు వచ్చిన కళను నేను స్వాగత రూపకంగా ఎందుకు సేవ చేయకూడదు, ఆ భావంతో నేను మీకు ఫోన్ చేశాను గురువు గారు. ఇంకొకటైతే కాదు, తర్వాత మీ ఆశీర్వాదం ఉంటే చాలనుకున్నా. ఇది నా యొక్క మొదటి హృదయంలో ఉన్నటువంటి భావం. మాకు కూడా ఉన్నాయి ఆర్థిక సాధక బాధకలు, మానసికంగా అనుకొని ప్రతి ఒక్కరికి ఉంటాయి. అవి మీరు చెప్పినటువంటి క్లాసును బట్టి తీర్చుకోవాలని నా యొక్క ఆకాంక్ష. నేను కూడా ఈ 2024 సంవత్సరంలో కనీసం ₹1,00,00,000 వరకు నా యొక్క పరిజ్ఞానాన్ని బట్టి, దీంట్లో నేను అంతో ఇంతో కొద్దిగా సాహితీ పిపాసిని కూడా ఈ మధ్య కరోనా కాలం నుంచి ఒక 50 పాటలు పైన భక్తి గీతాలు రాసుకొని నేను స్వరపరుచుకున్నాను కూడా. దానికి నాకు కావాల్సిన ఆర్థిక స్తోమత కూడా మీ ఆశీర్వాదం వల్ల నెరవేరుతుందని నేను ఒకరిని అడగనీక సంశయపడతాను కూడా. అది నాకు నేనే స్వతహాగానే సృష్టించుకోవాలా, బాబు గారు గురువు గారు చెప్పినట్లు తయారు చేసుకొని నాది నేనే సాధించుకోవాలనే తపన ఒకటి. దాంట్లో భాగంగానే నేను ఈరోజు మిమ్మల్ని కలిసి నాకు తోచిన విధంగా నేను మీకు స్వాగతం తెలియపరుచున్నాను. మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ గురువు గారు, థ్యాంక్ యూ. ఇక్కడ ఈ రూమ్కు మాకు అన్నిటికీ సహకరించినటువంటి వస్తువులకు, కుర్చీలకు, మాకు భోజనం ఏర్పాటు చేసినటువంటి వర్కర్లకు అందరికి కూడా నేను కృతజ్ఞతగా భావంతో థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. కోటీశ్వరులకి, ధనవంతులకి, ఐశ్వర్యవంతులకి నా కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గారికి నా పాదాభివందనాలు. నేను మొన్ననే రీసెంట్గా ఒక 5 days ముందు 2024 జనవరి 31వ తేదీన నేను సార్ గారి వీడియో చూసిన ఒక 2-3 నిమిషాలకి సార్ కాల్ చేసిన. నేను సార్ నేను మీతో కలవాలి, మీ క్లాస్ నేను చూడాలి, ఒకసారి వింటే నేను నా సమస్యల నుంచి నేను బయటపడతాను సార్ అంటే, ఖచ్చితంగా అమ్మ మీది ఏ ఊరని అడిగినారు. మా తిరుపతి సార్ అని చెప్పినాను. మొన్ననే కదా మరి రీసెంట్గా 28వ తేదీ క్లాస్ జరిగిందని చెప్పారు. సార్ నేను జస్ట్ ఇప్పుడే చూస్తున్నాను సార్, ఒక 2-3 నిమిషాల ముందే, నేను వెంటనే మీకు కాల్ చేస్తాను సార్, మీకు కాల్ కలిసిందంటే, నీకు నా కాల్ కలిసిందమ్మా, నువ్వు నాతో మాట్లాడుతున్నావంటే నీ సమస్యలన్నీ తీరిపోయినట్టే, నువ్వు అదృష్టవంతురాలు ఏమని చెప్పినారు సార్ వెంటనే. మళ్ళీ ఎప్పుడు సార్ క్లాస్ అంటే ఏప్రిల్ 21 ఉంటుందమ్మా అని చెప్పినారు. నేను అంతవరకు వెయిట్ చేయలేకపోయినాను సార్. నేను మీ వీడియోస్ చూస్తుంటే మీకు వస్తున్న ఫీడ్బ్యాక్లో పలానా డేట్కి పలానా చోట క్లాస్ జరుగుతుంది అనేసి మా ఆయన చూస్తారు, కర్నూలులో ఉంది, నెక్స్ట్ టైం ఒక 4 days తర్వాత మనం ఖచ్చితంగా వెళ్ళాలా అని అనుకున్నాం సార్. వెంటనే పోయి స్టేషన్కి పోయి మేము టికెట్ బుక్ చేసుకున్నాము. టికెట్ బుక్ చేసుకుని ఇంటికి వచ్చినాము. నిన్న మళ్ళీ మేము స్టేషన్కి వెళ్తే మాకు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నది, మాకు రాలేదు సార్. వెయిటింగ్ లిస్ట్లో ఉందమ్మా, క్యాన్సిల్ అయిపోయింది అన్నారు. అమౌంట్ కూడా పోయింది. మాది ఏ ఒక రూపంలో మళ్ళీ టికెట్ బుక్ చేసుకొని మేము కొన్ని ఆటంకాల వల్ల ఇక్కడికి వచ్చాము సార్. మేము ఇక్కడ క్లాస్ వినడానికి కూడా 6,000 కూడా మాకు అడ్జస్ట్ అవ్వలేదు. నేను 50,000 రూపాయల చీటీ నేను మెయింటెనెన్స్ చేస్తాను సార్. ఆ అమౌంట్ వేరే వాళ్ళు వేయడం వల్ల ఆ అమౌంట్ ఎట్లయినా సరే మనం వాడుకుందాము, మనకి ఏదో ఒక రూపంలో విశ్వం ఇస్తుంది, మన క్లాస్కి వెళ్ళేసి వచ్చి మరుసటి రోజే మనకు డబ్బులు వస్తాయిలే, మనం ఏమి
బాధపడద్దని ఫస్ట్ క్లాస్కి పోదామనేసి ఇక్కడికి వచ్చినాం సార్. మాకు ఏదో ఒక రూపంలో ఆ డబ్బులు విశ్వం మాకు ఇస్తుంది, ఖచ్చితంగా ఇవ్వాలి సార్. నేను అలాగే నాకొక్కదాని కోసమే అమౌంట్ ఉంది, మా ఆయనకి కూడా ఎట్లయినా సరే క్లాస్ వినిపించాలి, తను కూడా కొంచెం తెలుసుకోవాలనేసి నేను మీతో అడిగినాను సార్. అమౌంట్ తక్కువ ఉంది, ఎలాగైనా సరే మా ఆయన తీసుకురావాలని చెప్పాను. మీరు నాకు సహకరించారు, మా ఆయన లోపలికి పంపించారు సార్. మీకు చాలా కృతజ్ఞతలు, మీకు చాలా పాదాభివందనాలు సార్. నాకెన్నో సమస్యలు ఉన్నాయి. మా అత్త మా మామ కూడా మాకు రీసెంట్గా చనిపోయినారు సార్. మాకు ఏమీ లేదు సార్, మేము చాలా బీద పరిస్థితిలో ఉన్నాము, ఉండడానికి కూడా మాకు ఇల్లు లేదు సార్. నేను ఒకటే ఆలోచించాను సార్, నేను ఏదైనా కానీ వెంటనే కనెక్ట్ అయిపోతాను సార్. నేను ఇది కావాలనుకుంటే నేను ఊహించుకునేస్తాను, నేను ఇలా వెళ్ళిపోవాలి, నేను రేపు ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను ఈ విధంగా రెడీ అవ్వాలి, నా పిల్లలకి ఈ డ్రెస్ వేయాలి, నేను ఈ టైంలో లేచి ఈ టైంకంతా వెళ్ళిపోవాలి మేము అనుకున్న ప్లేస్కి అనేసి అనుకుంటాను సార్. వెంటనే మీ వీడియో చూసిన వెంటనే మీకు నేను కనెక్ట్ అయ్యాను సార్. అదే కనెక్ట్ అయ్యాను. దీన్ని ఎలా మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాలి, ఏ విధంగా మనం రూట్లో వెళ్ళాలి, ఎలాగైనా క్లాస్కి వెళ్తే తెలుసుకుంటాం ఆ ప్రాసెస్ అని. ఫస్ట్ క్లాస్కి వెళ్ళాలి. ఏప్రిల్ 21 తిరుపతికి మా ఊరికి వచ్చినప్పుడు నాకు జరిగిన విషయాలని నేను చెప్పాలి అన్న ఒక ఇదితో నేను ఇక్కడి వరకు వచ్చినాను సార్. నేను ఇక్కడి వరకు నన్ను తీసుకువచ్చినందుకు నాకు సహకరించిన ఈ ప్రకృతికి, నేను నిన్న వచ్చిన ట్రైన్కి, రాత్రి ఉన్న మేము రూమ్కి, ఇక్కడికి వచ్చిన హోటల్కి, అన్నిటికీ కృతజ్ఞతలు సార్. ఇక్కడ నాకు అనుకూలించిన ఆ చైర్కి, ఈ లైట్లకి, ఈ ఫ్యాన్లకి, ఈ కెమెరాస్కి, ఈ మైక్కి అన్నిటికీ కృతజ్ఞతలు సార్. నేను ఇలా మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్, కృతజ్ఞతలు. నేను ఈ 2024 సంవత్సరం లోపల నేను తీసుకున్న వారందరి దగ్గర డబ్బులు తిరిగి వాళ్ళకి ఇచ్చేయాలి, నా నగలన్నీ నేను విడిపించుకోవాలి, నాకంటూ ఒక పెద్ద జూబ్లీ హిల్స్ హౌస్ ఒకటి కట్టుకోవాలి సార్. నా గోల్ ఖచ్చితంగా సాధిస్తాను, సాధించి చూపిస్తాను సార్. అవుతుంది, నువ్వు ఆల్రెడీ నువ్వు ఊహించినటువంటి జరుగుతున్నాయి. ఇప్పుడు అదే ఊహించిన వీడియోలు వచ్చినాయి కాబట్టి అక్కడ అస్వస్థలానికి తీసుకొచ్చింది, ఇంకా నిన్ను అక్కడికి తీసుకెళ్తాయి. ఓకేనా? సూపర్ సూపర్ అమ్మా. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అదృష్టవంతులకి, తెలివైన వాళ్ళకి, ధనవంతులకి నాకు కృతజ్ఞతలు. నేను గత 2 సంవత్సరాల నుంచి వింటున్నాను క్లాసెస్. ఇంతకుముందు వేరే క్లాస్ కూడా వెళ్ళాను. నాకు అన్ని పనులు అవుతున్నాయి. నేను ఈరోజు నెలకు 1,50,000 సంపాదిస్తున్నాను. కానీ నా బలమైన కోరిక ఏమంటే నేను రోజుకు ₹1,00,00,000 సంపాదించాలి. రోజుకు ₹1,00,00,000. నేను ఈ ఇయర్ ఎండింగ్ లోపల రోజుకి ₹1,00,000 సంపాదించాలి. 100% సంపాదిస్తాను. ఈ మినిమం ఈ సంవత్సరం ఎండింగ్ లోపల 10 కోట్లు నా టార్గెట్. అందుకు సహకరించిన యూనివర్సిటీ, గురువు గారికి నా కృతజ్ఞతలు. క్లాస్ ఎక్సలెంట్గా ఉంది. నేను ఫస్ట్ టైం రావటం ఈ క్లాస్కి, అందుకు గురువు గారికి కృతజ్ఞతలు, పాదాభివందనములు. కోటీశ్వర్లకి, ధనవంతులకి, ఐశ్వర్యవంతులకి అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలండి. నేను క్లాసు ఫస్ట్ టైం అండి రావడం. నేను సారు గురుగారి వీడియోలు చూడబట్టి 2 months అవుతుందండి. 2 months అవుతుంది. చూద్దాం, వెళ్దాం లేండి అన్నాక ఈరోజు వర్కౌట్ అయిపోయింది. మొన్న అనుకున్నానండి. మొన్న అనుకుంటే ఈరోజు మార్నింగ్ 5కి లేచి ఇక్కడ రావడం జరిగింది. క్లాస్ అయితే చాలా బాగుందండి. చిన్నపిల్లలకు కూడా అర్థమైపోతుంది, చిన్నపిల్లలకు కూడా బాగా అర్థమైపోతుంది. చదువు లేని వాళ్ళకు, చదువు వచ్చిన వాళ్ళకు చాలా మంచిగా క్లియర్గా అర్థమవుతుంది. గురుగారి ఈరోజు చెప్పిన క్లాసుల విషయాలన్నీ సక్రమంగా ఆచరించి చేసి మళ్ళీ విజయంతో మళ్ళీ క్లాస్కి వస్తాను. అందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మీ అందరికీ కృతజ్ఞతలు. సార్ గారికి కోటి పాదాభివందనాలు. నేను గత 3 నెలలుగా నేను వీడియోలు చూస్తున్నాను సార్కి. ఆ చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన తట్టింది, సార్ దగ్గరికి క్లాస్కి పోవాలా, ఖచ్చితంగా నేను సార్ని కలసాలని అనుకోగా ఒక టైంలో 4:30 సార్ వీడియో చూసా వెనకబడి లిస్టులో పేరు కనపడింది సార్ది. కనపడితే నేను గబక్కిన వచ్చేసిన. వస్తానే వెనకమ్మడే ఫోన్ లిఫ్ట్ చేసినాడు. చేసి ఇట్లా సార్ నీ క్లాస్కి రావాలన్నా సార్, డబ్బు అని దాన్ని పట్టుకొని ఉండ సార్, నీకు ఖచ్చితంగా రావాలంటే రా వెంకటేశు, ఖచ్చితంగా పలాని కర్నూలు జరుగుతుంది రాని అన్నాడు. సర్లే సార్ అని, నీకు వీడియో చూడని వస్తుంది అన్నాడు. అంటే వాట్సాప్ పెడతా చూడు అడ్రస్ అన్నాడు. చూసిన అడ్రస్ ఖచ్చితంగా నేను
అనుకున్న 15 రోజుల తర్వాత ఆయనతో దగ్గరికి వచ్చిన. నాకు ఒకటి ఏంటంటే లక్ష్యం, నేను పాత ఇనుప సామాన్ అంగడి పెట్టినాను, ఇటీవలనే గుజిలి అంగడి. నేను పెట్టి అంతా 50,000తో పెట్టినాను. పెట్టిన తర్వాత సార్ వీడియోలు చూసిన తర్వాత దాని ఈ పొద్దు 1,50,000 వరకు చేసినాను. దానివల్ల ఇంకా ఒక 100 మందికి ఉపాధి కల్పించాలని నేను ఆ నిశ్చయంతోనే కూడి ఉన్నాను. 100 మందికి కల్పించాలని, పని కల్పించాలా, అందరూ బాగుండాలా, మనంతా బాగుండాలని పని కల్పించాలని ఉన్నాను. ఆ దేవుని దయ వల్ల ఖచ్చితంగా బాబు క్లాసుకు మళ్ళా ఎక్కడ పెట్టినా నేను రావాలని కోరుకుంటున్నాను. క్లాస్ సూపర్గా ఉంది. చిన్న పిల్లోనికి అరటిపండు ఒలిచి పెట్టినట్టుంది సార్ చెప్పినది. ఆ విధముగా మనం చూసి తెలుసుకుంటే మనము కూడా కోటీశ్వరమవుతాం. కాకపోతే మనం తెలియకోకుండా వేయో మాట్లాడి అది ఏది కాదు. మనం సక్రమంగా మనం పద్ధతిగా పాటించితే మనము కూడా ధనవంతులం, కోటీశ్వరం, నంబర్ 1 స్థానంలో ఉంటాం మనం. అది. థ్యాంక్ యూ సార్. విశ్వానికి ఇక్కడ ఉన్న పెద్దలకి, ఇక్కడ గురువు గారికి అంత కృతజ్ఞతలు, ఇక్కడ వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. ఈ గురువుగారిది నాకు డిసెంబర్ 1 నాకు అనుకున్నట్టు వచ్చింది యూట్యూబ్లో. అది చూసినప్పటి నుంచి హలో అనుకున్నట్టు సార్ వీడియో చూశాను. చూసినాక ఏమైందంటే ఒక మంచిగా కొన్ని రోజులు చూశాను. చూసినాక ఇక్కడ ఇది గుంటూరు దగ్గర ఉంది, ఇక్కడ అమ్మవారు అని, అమ్మవారికి పోయిన ఒకసారి ఒక ప్రత్యేకంగా పోయి ఇక్కడ గురుగారు అనేది అక్కడ రోజు 108 సార్లు తిరిగి దిక్కొక, అంటే గురుగారు మనకు అందుబాటులో లేడు కదా అప్పుడు, అక్కడ చేసుకున్న నైట్ పోయి అక్కడ చేసుకొని అక్కడ నిద్ర చేసి ఎవరికి చెప్పలే, ఇంట్లో కూడా చెప్పలే, చక్కగా వేరే వెళ్ళిపోతా అని చెప్పి చేసుకొని వచ్చిన. అక్కడ వచ్చిన కానీ రోజు గురువుగారిది ఒక చేసుకునేది. నా ఉదయము లేస్తేనే 4:30కు లేస్తాను, 5 గంటలకు చేసి 5:30 చేసుకొని నేను ఫామ్ ఉంటుంది, మాకు పోల్ట్రీ ఫామ్స్ ఉంటుంది, అక్కడ పోయి మళ్ళీ చూసుకొని వచ్చేవాడిని. వచ్చి నైట్ మళ్ళీ పండుకునే ముందు కరెక్ట్ 9 గంటలకు 9:30 చేసుకొని వండుకునేవాళ్ళం. నా కోరిక ఏమందంటే గురుగారు చూసిన కాబట్టి ముఖేష్ అంబానీ ఉన్నాడు కదా, ఆయన వీడియో రోజు చూసేవాడిని. అది చూస్తే ఆయన ఏముంది 1400తో ఇల్లు కట్టి 1400 కోట్లతో కట్టిండు. అంటే మనకి అంత ఎందుకు కట్టకూడదు నేను అనే ఉద్దేశంతో నాకు 3000 కోట్లు సంపాదాలనే ఉద్దేశం నాకుంది. ఇక్కడ మా కూతురుని కూడా ఇక్కడే మీ కర్నూలుకి ఇచ్చినాం. కేవీ సుబ్బారెడ్డి ఉన్నాడు కదా కాలేజ్, కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, అశోక్ వర్ధన్ రెడ్డికి ఇచ్చినాం మా కూతుర్ని. మా అబ్బాయికి కూడా గద్వాల టికెట్, ఎంఏ టికెట్ వచ్చేది, కన్ఫ్యూజ్ కాలేదు. మా కొడుకు కూడా సీఎం కావాలనే కోరిక ఉంది. క్లాసు ఇన్న కాంచే ఈ వల్ల నేను ఫాస్ట్ అయిపోయేవాడిని. క్లాసు ఫస్ట్ ఈ స్వామిని చూసినాక ఆ రోజు నుంచే నీ వల్ల నేను ముందుకు ఏ రోజు ఎవరు ధనవంతులు ఉంటే వాళ్ళకన్నా మేము ఆయనకి ఏంది రోజు 150 మంది పనిచేస్తున్నారు ఆయన దగ్గర, నాకు 600 మంది నా కింద అంత చేయాలనే ఉద్దేశం నా కోరిక రోజు. గురువు గారికి నా పాదాభివందనాలు. ఇక్కడ వచ్చిన ధనవంతులకు, కోటీశ్వర్లకు, అదృష్టవంతులకు నా పాదాభివందనములు. నేను హైదరాబాద్లో ఏప్రిల్ లాస్ట్లో క్లాస్కి వచ్చినాను, హైదరాబాద్ క్లాస్కి గురువుగారి దగ్గరికి. అప్పుడు నాకు నేను సెల్లులో చూస్తున్నాను అంతే, నాకు రంగముని అంకుల్ అని ఒక డ్రైవర్ అన్న చెప్పినాడు, ఇలా చెయ్యమ్మని కష్టాలు తీరిపోతాయి అన్నాడు. సర్లే అని వచ్చి అప్పుడు కొద్దిగా డబ్బులు దొరికినవి. నా కూతురు పెళ్ళి అనుకోకుండా రేపు ముహూర్తమనంగా సడన్ ఆగిపోయింది. అబ్బాయి వాళ్ళ జైనాన చనిపోయింది. మళ్ళీ గురువుగారికి ఫోన్ చేసినాను, సార్ నాకు నేను చేసినాను, అయినా మళ్ళీ నాకు ఈ నెగిటివ్ వల్ల వచ్చినాయి కదంటే, నీకు మంచి జరగడానికే ఇది జరుగుతుంది, నువ్వు బాధపడొద్దు అని అన్నాడు. అయినా 15 రోజులు బాధతోని నాకు డబ్బులు ఆగమైపోయాయి వల్ల జరిగే కదా అని నేను ఒక నెల రోజులు చేయలేదు. ఇంకా చేయకుండా మళ్ళా అడవికే పోయినా చేపలు పట్టడానికి. నేను ఒకటే ప్లేస్లో చేయడం లేదు, రోజు ఒక చెరువు తిరుగుతా. ఉదయం లేద్దామంటే అప్పుడు చేపలు వలలు ఇడ్సల్లా, నైట్ రావాలంటే ఇంకొక చెరువు మారల్లా అని నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకుంటూ ఉంటున్నా.
ఉన్న తర్వాత మళ్ళీ అనుకోకుండా మంచి ముహూర్తానికి డబ్బులు వాళ్ళు నేను అడగకుండా వాళ్ళే ముహూర్తం పెట్టుకొని అబ్బాయి వాళ్ళు నేను ఊర్లో ఒక మాట ఒక పొదుపులు అడిగితేనే అందరూ ఇచ్చేసినారు. పెళ్ళి ఫస్ట్ కన్నా రెండోసారి గ్రాండ్గా జరిగింది నా కూతురిది. ఎవరైతే నా కూతురు పెళ్ళికి రారు అని నా శత్రువులు కూడా నా కూతురు పెళ్ళికి వచ్చి అంత సంతోషంగా పెళ్ళి జరిపించినారు. ఇంకా అప్పటి నుండి మళ్ళీ నాకు విషయం ఉంది, నాకు నేను ఏది అడగకుండా అన్నీ నా దగ్గరకు వచ్చింది. నేను మళ్ళీ చిన్నగా చేస్తాను మళ్ళీ మొదలుపెట్టిన. పెడితే నాకు ఫస్ట్ సారి పెళ్ళప్పుడు 3 లక్షల అప్పు అనేది, రెండోసారి నాకు 2 లక్షల అప్పు అయ్యింది. అంత గ్రాండ్ చేసినా కూడా ఏదో రకంగా నాకు అన్నీ వచ్చేసినాయి. కానీ ఇప్పుడు చిన్న చిన్న పనులు అయితే అవుతున్నాయి కానీ డబ్బు రకంగా అయితే కాలే. ఇంకా మామూలు పెద్ద సక్సెస్ అయితే అవుతలేదు, చిన్న చిన్నవి అయితే అవుతున్నాయి. మా ఆయన ఎప్పుడూ నెగిటివ్ ఆలోచనలతో ఉన్న మనిషి ఇప్పుడు మంచిగా మారిపోయినాడు. మా ఆయన సలహాలు కూడా ఇచ్చినందుకు మా ఆయనకు కూడా చాలా చాలా కృతజ్ఞతలు. గురువుగారి తల్లిదండ్రులకి కృతజ్ఞతలు, మా అమ్మ నాన్న గారికి అందరికీ నా కృతజ్ఞతలు. నాకు దీని గురించి నేను బాధలో ఉన్నప్పుడల్లా రంగముని అన్న ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు, సక్సెస్ అవుతావు, మీ ఆయన మారుతాడు, నీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి అక్క అన్నందుకు వాళ్ళ భార్యాభర్తలకు వాళ్ళ పిల్లలకు అందరికీ నా కృతజ్ఞతలు. క్లాసు చాలా బాగుంది. ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలా అనిపిస్తుంది. నేను మిస్ అవుతున్నా వచ్చినప్పుడు ఈసారి మళ్ళీ ఖచ్చితంగా క్లాస్కి వస్తా, ఎక్కడ ఉన్నా వచ్చేస్తా. కోటీశ్వరులకు ఐశ్వర్యవంతులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మన విశ్వమణి బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇదే ఫస్ట్ టైం మాట్లాడుతుంటే మైక్ తీసుకొని ఇంత జనాల్లో ధైర్యంగా మాట్లాడుతానని అంటే విశ్వంతో నేను కనెక్ట్ అవుతానని నేను ఇక్కడ మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను. నేను మాది కదిరి సత్యసాయి జిల్లా మాది. నేను అటు నుంచి ఇటుకు వచ్చా రావాలని చూడాలి, సార్ను నేను సాధించాలి. నేను ఒక 10 లక్షలతో ఒక విడికిలి బ్యాటరీ వేసి విస్మం అనే పేరు పెట్టి ఈ బాబు పేరే పెట్టాలని ఇక్కడికి వచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటున్నాను. నేను అది సాధించి మళ్ళీ క్లాస్కు రావాలని నేను మనస్ఫూర్తిగా నా గురువు గారిని నేను దీవెనలు అందించుకుంటున్నాను. అందరికీ నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక క్లాసు బాగా నచ్చింది నాకు. అందరికీ నా పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు.